వాస్తవంగా దీక్షా దివాస్ అనేది మనం ఇంత పెద్ద ఎత్తున గుర్తు చేసుకోవాలనే దానికి కారణం ఏదైతే తెలంగాణ తెచ్చింది తెచ్చుకున్నది కొట్లాడి తెచ్చుకున్నది మనమైతే ఇచ్చిందని చెప్పి మాట్లాడే మాటలకు బుద్ధి రావాలి. ఒకటి గ్రామాలలో ఒక చర్చ కూడా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. వాస్తవంగా మొన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, కేసీఆర్ కనుక ఉద్యమాలు చేసి తెలంగాణ దాకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి ఐదు అని నేను అడుగుతా ఉన్నా. ఆయన నాడు ఉద్యమం చేసి ఉండకపోతే తొలి అడుగు ముందుకేసి వెనుకకు రాకుండా సావో రేవో అని కొట్లాడి ఎంతకైనా తెగింపుతోటి ముందుకు పోయి నా ప్రాణం బేనా మంచితే తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడి తీసుకొస్తే ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడుతావు. వాస్తవంగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక కార్యక్రమం కాదు, రెండు కార్యక్రమాలు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పిట్లకు తీసుకొని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఉన్నా, ఎవరు ఏ కులం ఉన్నా ఉద్యమంలో పార్టిసిపేట్ అయితేనే ఈ తెలంగాణ వచ్చింది. దాన్ని రావడానికి అనేక రకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చి తనకు తానే, ఇందాక వెంకన్న అన్నట్టు మనోళ్ళు అన్నట్టు, తనకు తానే ముందుకొచ్చి నేను సైతం ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంగా ముందుకు రావడం జరిగింది. కేసీఆర్ చేసిన మరి దీక్షకు పోతూ ఉంటే ఇందాక సతీష్ గారు అన్నట్టు కరీంనగర్ దగ్గర అరెస్టు, ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు, ఒక కిడ్నాప్ చేసిన విధంగా రౌడీజం పోలీసులతోటి మరి ఎత్తుకొని పోయి ఖమ్మం జైల్లో పెడితే, ఖమ్మంలో కూడా 11 రోజులు దీక్ష చేస్తే ఇక చచ్చిపోతాడు కేసీఆర్, ఇక ఉండడు అనే అందరూ కూడా అనుకొని కంట నీటి పెట్టే తరుణంలో ఎందుకు ఇచ్చారే తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఈ టైంలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు, కాంగ్రెస్ తెలంగాణలో ఉనికి ఉండదు, కాంగ్రెస్లో మళ్ళీ మనం ఏం మాత్రం లేవం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఉవ్వెత్తున లేస్తారు, ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇవ్వాలని సోనియా గాంధీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నిర్ణయం తీసుకొని 9వ తారీఖున డిసెంబర్ 9 నాడు ఇచ్చారు, డిక్లేర్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా సంతోషంగా సంబరాలు చేసుకునే తరుణంలో మళ్ళీ మెలికలు పెట్టి, మళ్ళీ అనేక రకాలు చేసి, మళ్ళీ అనేక రకాల మరి ఆంధ్ర నాయకుల మాటలకు తలొగ్గి మళ్ళీ 4 సంవత్సరాలు నడిపారు. దానిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా సకల జనుల సమ్మె అయితేంది, మరి వంట వార్పులైతేంది, బతుకమ్మ బోనాల పండుగ అయితేంది, ఎన్నో రకాల ఉద్యమాలు, లాస్ట్కు లగడపాటికి నన్నపైన కుమారికి కూడా పెళ్లి చేసినాం. ఎన్నో రకాల ఉద్యమాలు ఆంధ్ర ఓళ్ళకు కనువిప్పయ్యే విధంగా రకరకాల ఉద్యమాలు చేస్తే ఇక తప్పేటట్టు లేదు అనే విధంగా అన్ని రాష్ట్రాల పార్టీలను కూడా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల పార్టీలను, అన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను కావచ్చు, ఎంపీలను కావచ్చు, ఏకతాటి మీదకి ఒక్కడు ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తే అందరి నోటితోటి పార్లమెంటులో మెప్పించి ఒప్పించి తెలంగాణ ఇచ్చే విధంగా చేసుకోగలిగితే తెలంగాణ వచ్చింది. ఈరోజు అంటాడు రేవంత్ రెడ్డి గారు, మా అమ్మ సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలన్నాడు తెలంగాణ ప్రాంతాలు. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు శరం కనుక ఉంటే మా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వు సెక్రటరీకి పోవాలి. ఎందుకు పోవాలి? రోజు ఫోటో పెట్టుకొని మొక్కాలే. ఆయన పుణ్యమాను ముఖ్యమంత్రి అయిన సిగ్గు అనిపించలేదు నీకు? ఆయన కనుక కొట్లాడకపోతే, ఆయన ప్రాణానికి తెగించి ప్రాణం ఉంటేంది పోతుందని కొట్లాడకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి ఎక్కడిది? నువ్వు ఈ విధంగా మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. అసలు నీకు అట్లా కనుకంటే నీకు పుట్టగదులు కూడా ఉండవు. ఇవాళ సెక్రటరీ ఎవరు కట్టారండి? కేసీఆర్. ఆయన రూపురేఖలు మారుస్తాడట, ఆయన చేసిన పనులను రూపాంతరం లేకుండా చేస్తాడట. 33 జిల్లా కలెక్టరేట్లు మారుస్తావా? లేకపోతే ఇందాక మా రాజు నాయక్ అన్నట్టు గ్రామ పంచాయతీలను, తండాలన్నీ గ్రామ పంచాయతీ చేసింది మాపుతావా? కొత్త మండలాలు చేసింది మాపుతావా? ఈ ఘనత ఎవరిదండి? ఎక్కడి వేనా కేసీఆర్ కనపడతాడు.
ఇవాళ ఎస్ఆర్ఎస్పి కెనాల్ చూస్తే అలా కేసీఆర్ కనపడుతున్నాడు. ఇవాళ పంట పొలాల కాడి పోతే కేసీఆర్ కనపడుతున్నాడు. నువ్వు మారుస్తావా? ఇవాళ నాకు వరంగల్లో అక్కడ అయ్యే దీక్షలో అది వేశారు, వీడియో వేశారు. కేసీఆర్ గారు నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని మాట్లాడుతున్నా గొంతు చూస్తే నాకే ఏడుపు వచ్చింది. ఈరోజు రకరకాల ఏం చేయాలో తెలుస్తలేదు. నేను అంటున్నా, కొత్తలో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినాక మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవ్వడమే మన అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆయన కనుక కాకుండా పొరపాటున కాంగ్రెస్ ఇంకేదో పార్టీ కనుక వచ్చి ఉంటే ఈ తెలంగాణ రూపాంతరమే మారుస్తున్నారు వాళ్ళు. ఇవాళ తెలంగాణలో ఇవన్నీ చూసేటోళ్ళం కాదు, గదే 200 రూపాయల పెన్షన్ కాడ కొట్లాడేటోళ్ళం మనం. ఇవన్నీ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలు తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వైపు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగతా రాష్ట్రాల ప్రజలందరూ అయ్యో తెలంగాణలో ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఇవి నీకు కనపడట్లేదా? నేను కొత్తలో 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసిన తర్వాత నేను 1000 రూపాయలు ఒక విలేజ్లో ఇస్తున్నప్పుడు మొట్టమొదటిగా డబ్బులే ఇచ్చాం, చెక్కులు కూడా కాదు. 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఒక ముసలమ్మ నా మీద పడి ఏడ్చింది. ఏందమ్మా అని అంటే, లేదు బిడ్డ, ఈ 1000 రూపాయలు కనుక ఈరోజే లేకపోతే నేను రేపో మాపో చనిపోయేదాన్ని. ఎందుకమ్మా అంటే, నాకు 3 కొడుకులున్నారు బిడ్డ. 3 కొడుకులుంటే ఒక కొడుకు నౌకరు చేస్తాడు, రెండో కొడుకేమో హన్మకొండ వరంగల్ గుమాస్తా పని చేస్తాడు, మూడో కొడుకేమో వ్యవసాయం చేస్తాడు. అరే నాకు హాస్పిటల్లో డబ్బులు కావాలంటే చిన్న కొడుకునైతే ఆ కొడుకుని అడుకోపమ్మంటాడు, ఆ కొడుకుని అడిగితే వాడు నౌకరు చేసేటోడికి అన్నావు కదా వాడే ఇస్తాడు పోరాదు, నాకు ఎవరు డబ్బులు ఇస్తలేడు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 1000 రూపాయలతోటి ఇవాళ హాస్పిటల్ పోవాలని ఏడ్చిన సందర్భాన్ని చూసాం. నేను మాటల సందర్భంలో సార్ ఒక విషయం, మొన్న నేను 1000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంటే గిట్లా ఒక ముసలమ్మ అన్న సార్కి ఈ పరిస్థితి అని చెప్తే దాన్ని 2-3 నెలల తర్వాత 2000 రూపాయల పెన్షన్ పెంచండి. ఇది ఎవడు అడిగిండండి? ప్రజలు అడిగిండా? మేము ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు అడిగామా, లేకపోతే మంత్రులుగా అడిగామా, లేకపోతే ఎవరు అడిగారు? ఆయననే పెద్ద మనిషి చేసుకొని చేశాడు. ఒక్కటే కాదు, కళ్యాణ్ లక్ష్మి ఎవడు అడిగిండండి? కట్నం ఇచ్చే పద్ధతి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనో తెలుసా? ఆయనే ఎట్లా ఇస్తే బాగుంటుంది పేదవాడికి అని చెప్పి 50,000 కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాడు. తర్వాత 75,000 అడగ ముందే చేసాడు. తర్వాత దాన్ని 1,00,000 రూపాయలు చేశాడు. ఈరోజు ఆయన చేస్తా అని చెప్పకుండానే చేసిండు. నువ్వు ఇస్తారన్న తులం సంవత్సరం అయిపోయి ఇంతవరకు ఇవ్వకపోతివి. ఇలా రైతులకు రైతు బంధు ఇచ్చే పద్ధతి ఏ రాష్ట్రంలోనే ఉందా? రైతులకు కావాల్సినట్టు మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెరువులన్నీ తవ్వుకున్నాం, పూటికలు తీసుకున్నాం, కెనాలు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తీసుకొచ్చినాం, బఫర్ స్టాక్ పెట్టుకొని ఫర్టిలైజర్ ఆయిటి బూనంగానే ఇచ్చుకున్నాం, జూన్లోనే ఇచ్చుకున్నాం. ఆయన టైం టు టైం చేసి అత్యధిక దిగుబడి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసిండు. 20-25 క్వింటాల ధాన్యం ఇవాళ 40 క్వింటాలు వచ్చే ధాన్యం వస్తుందంటే సమృద్ధిగా నీళ్లుండి కరెంటు పర్ఫెక్ట్గా ఇచ్చి పెట్టుబడి సారే పెట్టి బఫర్ స్టాక్ పెట్టి ఫర్టిలైజర్ పెట్టి పండిన పంటను కూడా ఆగం కావద్దు రైతులని కళ్ళాల కాడికి పోయి కాంటాలు పెట్టుకొని కొంటే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా మారినాయి. ఈరోజు ఇవన్నీ ప్రజలకు కనపడతలేవా? అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ 2000 రుణమాఫీ ఏందో కానీ నాకు ఆల్రెడీ రైతు బంధు అంతకన్నా ఎక్కువ వచ్చేది అది పోయిందని బాధపడుతూ ఉన్నాడు. రైతు బంధు నువ్వు రుణమాఫీ చేసిన అంటున్నావు, ఎవడి పైసలే? మేము ఆడ కుప్ప చేసి పెడితే మా రైతు బంధు చేసి ఇంకా ఇచ్చినావు తప్ప ఏమి ఇచ్చావు నువ్వు? ఇవాళ కేసీఆర్ గురించి చెప్పుకుంటా పోతే అనేక రకాల మరి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనట్టు. ఎందుకు వచ్చిందే? తెలంగాణ తెచ్చుకున్నందుకు వచ్చినాయి ఇవన్నీ. తెలంగాణకు రాకుండా అట్లే ఉంటే గదే ఆంధ్రప్రదేశ్ తోటి ఉంటే అందరం కూడా తెల్లముఖం వేసుకొని చూసేవాళ్ళమే తప్ప ఈరోజు ఇవన్నీ చూసేటోళ్ళం కాదు. ఇవన్నీ చెయ్యొచ్చా అనేది కూడా తెలియదు. కొన్ని పనులు ఎవరు చేయలేని పనులను అద్భుతంగా చేసిన వ్యక్తి మన కేసీఆర్ సార్. ఇది నిజంగా చెప్పాలంటే ఆయన చరిత్ర నిలబడతాడండి. నువ్వు కరెంటే లేదు నీ కాలంలో, నీ కాంగ్రెస్ పరిపాలనలో కరెంటే లేదు, కరెంట్ ఇవ్వలేమని మీరు చాటేసిండ్రు. ఇలా కరెంట్ ఎట్లొచ్చిందండి?
మరి కేసీఆర్ పోగానే స్విచ్ ఆఫ్ అవుతా? కరెంటు ఎక్కడ లేని కరెంటుని తెస్తాం, కేసీఆర్ పోగానే నువ్వు కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. నేను అంటున్నా, నువ్వు కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తే నీ స్విచ్ ఆఫ్ అవుతుంది బిడ్డ, నువ్వు ఆలోచించుకో. ఇవాళ కరెంటులో కేసీఆర్ కనపడుతున్నాడు, పంట పొలాల కాడ కేసీఆర్ కనపడుతున్నాడు, పేర్లు తీసేస్తాడట. నేను మొన్న సెక్రటరీ నుంచి ముందటి నుంచి పోతున్నా, ఆ గేట్ ఏదో మారుస్తాడు, గేటు తీసేస్తాడు. నేను అప్పుడే అనుకున్నా, అబ్బా ఈ గేట్ తీసేస్తాడు, దీని పక్కకు శిలాపలకం పెట్టి ఈ సెక్రటరీ నేనే కట్టినంటాడా ఏందనిపించింది నాకు. గవ్వి తప్ప ఏం లేవు. ఇక్కడ కలర్ వేసినాం, శిలాపలకం పెట్టుకున్నాం, చేసిన పని ఏంది? మా దగ్గర అయితే విచిత్రంగా ఉన్నది, మేము తెచ్చిన రోడ్లను క్యాన్సిల్ చేస్తాడు, మళ్ళీ తెచ్చుకుంటాడు. అంటే ఈరోజు నువ్వు చేసిన కొత్త పని ఏందో, నీ 6 పథకాలలో ఒక్క పథకం చెప్పు. బస్సు ఫ్రీ అంటాడు మహిళలకు, వాళ్ళు ఫ్రీగా తిరిగిన డబ్బులు నువ్వు కార్పొరేషన్ కట్టినప్పుడు కదా నువ్వు ఫ్రీగా ఇచ్చింది. ఇలా ఆటో సోదరుల కడుపు కొట్టి నువ్వు బస్సు పెట్టినావు. ఏం చేసినావు కొత్త పని? ఒక్క పని అంటే ఒక్క పని చేయలే. ఇవాళ ప్రజలలో మళ్ళా కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవంగా మనం కాదు, చెట్ల కింద రాళ్ళ మీద కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే అంటాడు, అరే ఏదో వారోత్సవాలు చేయంటాడు, ఇదేంది విజయోత్సవాలు చేయంటాడు, ఇది ఏం ఉత్సవమే, నాకు మనం పోతామా ఊళ్ళకు, మనం తిరగగలుగుతామా, రేపు ఏం ముఖం పెట్టుకొని చెప్పాలని నీ నాయకులే అంటున్నారు. రా బిడ్డ రా, రేపటి నుంచిగా 9 రోజులు చేస్తావు, అది వారోత్సవాలా ఇంకేమో దినోత్సవాలా, ఏం చేస్తావు చేతురా. ప్రజలు చెప్తారు అప్పుడు, నువ్వు టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు. ఇప్పటి వరకు నీ లగచర్లకే పోలే, నీ కాన్స్టిట్యున్సీలో లగచర్లకే పోలే. నీ కాన్స్టిట్యున్సీ కాదా, నీకు వాళ్ళు ఓట్లేయరా? ఇవాళ మేము చేసాం ల్యాండ్ ఎక్వేషన్, మెగా టెక్స్టైల్ పార్క్లో 1350 ఎకరాలు చేశాం. ఒక్కరు కూడా కన్ను చుక్క చూడకుండా చేశాం, ఏడవకుండా చేశాం, సంతోషంగా చేసినాం. నువ్వు చేసే భూమి నీ ఊరు, నీ కథ, నువ్వు ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేకపోయావు? అది కూడా మీరు 2013లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారమే చేశాం. మేము కొత్త చట్టం ఏం పెట్టుకోలే. 2013లో కాంగ్రెస్ చేసిన భూసేకరణ చట్టం ఏదో తీసుకున్నావో గదే చేశాం. మరి మాకేమో గొడవలు కాలేదు, నీకేమో గొడవలు అవుతాయి. అరే యూరియా బస్తాలు షార్టేజీ, ఫర్టిలైజర్ షార్టేజీ, నీళ్లు లేవు, చెరువులు మళ్ళీ ఎండిపోయినాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క చెరువు ఎండిపోలే. ముదిరాజులు సంతోషంగా ఉన్నారు చేపలు పట్టుకొని, గొల్ల కురుమలు గొర్రెలు ఇచ్చాం. మరి మా అవన్నీ ఇయ్యవు. దళిత బంధు స్కీమ్ పెట్టాం, ఇచ్చే టైంకు నువ్వు కడుపు కొట్టినావు. 3 లక్షలు వాళ్ళ అకౌంట్లో పెడితే వాపసు తీసుకున్నావు. బీసీ బంధు స్టార్ట్ చేశాం, అది లేదు. మా అన్నీ మాఫీ చేయి, నువ్వు ఇచ్చేదేదో ఇవ్వాలి కదా. ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనకి వాస్తవంగా కేసీఆర్ను గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా పల్లెలలో నడుస్తుంది. ఇలా దీక్షా దివాస్లో చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో గుర్తు చేసుకోవాలి. మీరు అనుకుంటామో నేను తెలుగుదేశం తరఫున 2014లో గెలిచినాం, కానీ కేసీఆర్ పైన ఏమిస్తే ఆదేశం తెల్లారేసరికి కాకపోతే కండువ వేరు, కానీ మేము కూడా అదే పని చేసినాం. మేము 45 రోజులు మీరు ఏదైతే పెట్టిందో ప్రతి మండలంలో టెంట్ వేసినాం. ప్రతి గ్రామం నుంచి 50 మందికి తగ్గకుండా ఒక్కొక్క టెంట్ కింద కూర్చుండబెట్టి కార్యక్రమం చేశాం. కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయ్యి గదే పని చేశాం. కొందరు ఉండరు మా ఉద్యమకారులు, మేము ఉద్యమకారులు అంటాం, మీ ఉద్యమకారులే కాకపోతే కండువ వేరు. అదేవిధంగా మా వినయాన్ని ఏమనేదంటే, అరే నువ్వు చేసే కార్యక్రమానికి మా వాళ్ళంతా గులుగుతానులే, నువ్వు మా పార్టీకి రారాదే ఈయనే. ఒకవైపు పెద్ద సురేష్ రెడ్డి గీసుకుండగా టెంట్ చూసి దాన్ని ఎట్లా బీకాలని చూసేది. టెంట్ మా వాళ్ళు ఎప్పుడో టెంట్ ఎత్తేసిను, నువ్వు టెంట్ నడుపుతాను, ఇంకా మా పార్టీలో కన్నా రా, లేకపోతే టెంట్ అన్నది ఏమనేది. ఆ రోజు మేము కూడా మీతో పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత ప్రజల కోరికనో, ప్రజలు ఏదైతే కోరుకుంటానో గా పని చేసినాం. కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించి ఆ రోజు 2014 కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్ తోటే కలిసిపోవాలి. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలపైన కావచ్చు, మరి ప్రాంతం పైన కావచ్చు, 14 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పల్లెల్లో పట్టణాల్లో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం చేయాలో చేస్తాను కేసీఆర్ అనే ఆ విజన్ చూసే నేను ఎమ్మటే పార్టీ మరి సార్ తోటి కూడా నడిచి ఈరోజు
ముందుకెళ్ళడం జరుగుతుంది. నేను అడుగుతున్న ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో జరిగిపోయింది, మనం కాదు వాడే నాశనం చేసుకుంటాడు. మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళని ఏదో చేద్దామని లేదు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టండి తప్ప వాళ్ళే కుప్పగొలిపోతూ ఉన్నారు. ఒకరి సీటు ఒకరు బీక్కోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు పల్లెల ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీ గెలుస్తారని గుర్తుపెట్టుకోండి. మనము నిదానంగా ఓపికగా మీరు ఉండండి. తప్పకుండా మనకు అవతలి పార్టీ వాళ్ళే ఒకరికొకడు కొట్టుకుంటారు, మనం మంచిగా చేసుకుంటే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ